ఉండమ్మా, ఇట్లా పట్టుకోండి అమ్మ, ఉండమ్మా. వదలమ్మా, అయ్యో చూసుకో. ఇంకేడు జరిగింది? తెస్తున్నా తెస్తున్నా. పట్టుకో పట్టుకో. మీరు చూసుకోలే కదా పాపని, అంటే ఇంట్లో పనుండి అట్లా. అయిపోయిందమ్మా, అయిపోయినా. ఇట్లా ఉంచుకోమండి. అంటే ఒక మందులు రాసిస్తా, అవి పాటియాలి. డైలీ మార్నింగ్ ఒక సిరప్ ఇస్తా. ఆ సిరప్ మార్నింగ్ ఒకసారి వేసుకోవాలి, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఒక సిరప్ ఇస్తా, ఈవినింగ్ లంచ్ తర్వాత ఒక సిరప్ ఇస్తా. ఓకేనా? ఇదిగోండి మేడం, ఇదిగోండి. ఇదిగోండి మేడం, ఇది మార్నింగ్, ఇది ఒక్కొక్కటి వేయాలి. ఈవినింగ్ లంచ్ తర్వాత ఒక్కటి వేయాలి. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒక్కటి వేయాలి. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒకటి వేయాలి. పాపని కొంచెంసేపు ఇక్కడ ఉంచండి, తగ్గితే పంపిస్తాం. ఓకేనా? ఒక ఆయింట్మెంట్ వేసి పంపిస్తా. అంతలోపు మీరు బయట కూర్చోండి ప్లీజ్. పాప మళ్ళీ టేక్ కేర్ చేసుకోవాలి. సరే అమ్మ, నొప్పి వస్తుంది. అన్ని రండి, తీసుకెళ్ళచ్చు. అవి నేను చెప్పినట్టే చేయండి ప్లీజ్, తగ్గుతుంది అక్క పాప. సరే లేవు అర్జెంట్ పేషెంట్. 1 week later. ఒక్కొక్క నీరుకున్నట్టు ఇట్లా ఒక్కొక్క తలనొప్పి వస్తుందండి. సరే, మీ పాప బాగుందా? బాగుంది. సరే, నువ్వు బయటకు వెళ్ళామా కొంచెం? మీరు అక్కడ పడుకోపోండి. అంటే హార్ట్ ప్రాబ్లం ఏం లేదు, లైట్ ఉంది, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. చెయ్యమ్మా. ఇక్కడ సిరప్స్ ఇస్తున్నా, అవే చేయొకనా? టిఫిన్ కి, మధ్యాహ్నం లంచ్ కి, సాయంత్రం లంచ్ కి. లంచ్ తర్వాత వేసుకో, లంచ్ ముందర వేసుకోవద్దు. ఓకేనా? బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా. సరే. ఇగో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వేసుకోవాలి. ఈవినింగ్ లంచ్ తర్వాత వేసుకోవాలి. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వేసుకోవాలి. తీసుకోవాలి. ఓకేనా?
అరే పేషెంట్స్ అయితే తొందరగా వస్తారు. ఇవాళ సిస్టర్ కూడా రాలేదు, రెస్టే లేదు అసలు. ఛీ, ఇప్పుడు ఎవరు వస్తారేమో తర్వాత మళ్ళా. The next day. ఈ డాక్టర్ అమ్మ ఉందో లేదో, మధ్యాహ్నం దుబ్బపావకాయ తిన్నా, మళ్ళీ ఫ్రెండ్ గాడు వచ్చాడని చెప్పి బిర్యానీ తిన్నా. ఈ కడుపేమో ఉబ్బరంగా ఉంది, ఈ గ్యాస్ ట్రబుల్ ఒకటి. అంటే అప్పుడే టెస్ట్ చేయించుకోమైంది అనుకో, మనం పట్టించుకోలే. ఇప్పుడు ఏమంటుందేమో. నమస్తే మేడం. సరే, ఎట్లున్నావు? ఏదో నీ దయ. నువ్వు ఎట్లున్నావు? నేను బాగానే ఉన్నా. ఇది ఏం లేదు మేడం, మధ్యాహ్నం రుసింత నాలుగకు రుసు తగిలింటే ముద్దపప్పు ఆవకాయ తిన్నా. ఆ తర్వాత మా దోస్తుగాడు వచ్చింటే బిర్యానీ తిన్నా. కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంది, అది గ్యాస్ ట్రబుల్ వచ్చింది మనకు. జర మందో మాకో అదేదో చూడు. ఏం చెప్పావురా? మళ్ళీ టెస్ట్ రాస్తున్నావా? సరే, ఇప్పుడన్నా పోయి చేయించుకుంటాం కదా, తప్పుతుందా? మరి అట్లనే తగ్గుతుంది. సరే పోయేస్తామ్మా టెస్ట్. డాక్టర్ అమ్మ టెస్ట్ రాసింది, ఎంత టైం పడుతుందో ఏమో. ఏదో 3 పేపర్లు టెస్ట్ తీసినాడు ఆయన సార్. మేడం ఏం చెప్తుందో ఏమో. మేడం, ఈ టెస్టులు ఏవో అయినాయి, ఇలా కథ ఏందో చూసి మన ఆరోగ్య పరిస్థితి ఏందో చెప్పు. నేను ముందే చెప్పిన టెస్ట్ చేయించుకోమని. టెస్ట్ చేయించుకున్నా ఎన్ని పనులు ఉండవు. కొంచెం నీకు కడుపులో మొత్తం గ్యాస్ ఫిల్ అయింది, అందుకే నువ్వు ఆయిల్ ఫుడ్. గ్యాస్ ఫిల్ అయిపోయిందా? తీసేసేది కాదా మా గ్యాస్ సిలిండర్లోకి? ఏమన్నా తీస్తారు మళ్ళా. కాదు, నువ్వు ఆయిల్ ఫుడ్స్, బిర్యానీ, మంచూరియా అట్లా ఏం తినద్దు. ఉప్పు పప్పులు కొంచెం అంతా తినద్దు. ఎక్కువ డ్రై ఫ్రూట్, బాదం, చిల్లి, ఎక్కువ కారమే తిను. అప్పుడు గ్యాస్ నార్మల్గా వెళ్ళిపోతుంది అది దానికి. ఓకేనా? సరే, మళ్ళీ మందులు ఇస్తా, అయ్యానా వాడుకో, తగ్గుతాయేమో తిరుగుతాయి. సరే, మొత్తానికి ఒంట్లో గ్యాస్ పెట్టుకొని తిరుగుతున్నా అంటావు మళ్ళీ. సరే రాయిస్తా. పొద్దున ఒకటి వేసుకోవాలి టిఫిన్ అయినాక, మధ్యాహ్నం ఒకటి వేసుకోవాలి లంచ్ అయినాక, మళ్ళీ ఈవినింగ్ లంచ్ అయినాక ఒకటి వేసుకోవాలి. ఇక ఇది మార్నింగ్ టిఫిన్ అయినాక, ఇది ఈవినింగ్ లంచ్ అయినాక, ఇది మధ్యాహ్నం లంచ్ అయినాక. ఓకేనా? ఇదిగో నీ టెస్ట్ పేపర్స్ అన్నీ. తగ్గకపోతే మళ్ళా ఆవకాయ పచ్చడి, ఈ పచ్చడి తినద్దు. ఉప్పు పప్పులు కూడా, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. అవి పిరం ఉన్నాయి కదా మేడం, అయినా తప్పదు తినమంటావు. సరే, కిస్మిస్లు కూడా తినాలా, గ్యాస్ మొత్తం రిలీఫ్ అవుతుంది. సరే మేడం, గ్యాస్ బయటకు కొట్టాలంటావు. కొట్టేస్తా.